మహిళలు ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించాలని కరీంనగర్ ప్రతిమా ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ చెన్నంనేని వికాసరావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట కేంద్రంలో సుమారు 300 మంది మహిళలకు ఉచితంగా ప్రతిమా ఫౌండేషన్ తరఫున కుట్టు మిషన్లు అందజేశారు. జనాభాలో సగభాగం ఉన్న మహిళలు ఉద్యోగాల వారికి సమానం కావాలని డాక్టర్ వికాసరావు అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు రావాలని, అప్పుడే అందరికీ ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు. ప్రభుత్వాలు సైతం పరిశ్రమలు నెలకొల్పే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు. ప్రతిమా ఫౌండేషన్ తరఫున ఇప్పటికే వేములవాడ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని, భవిష్యత్తులో ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తామని వికాసరావు వివరించారు. మండల కేంద్రంలో మహిళల ఆర్థిక సాధికారతకై దాదాపు 300 కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది. మేము ఇచ్చే కుట్టు మిషన్ మహిళల ఆర్థిక సాధికారతకు తొలి మెట్టు కావచ్చు. ఈరోజు మరి మహిళలు కుట్టు మిషన్ తోని స్వయంపాధి కాదు, ఇతర మహిళలతోని కలుసుకొని అందరు కలిసి పరిశ్రమలు కూడా పెట్టాలి. మహిళలు కేవలం అంటింటికే పరిమితం చేయకుండా వ్యాపారాలు కూడా తీసుకురావాలి. జనాభాలో సగం ఉన్నారు కాబట్టి ఉద్యోగాలు కూడా సగం కావాలి వాళ్ళు. కాబట్టి ఇది పరిశ్రమలు మండల స్థాయిలో వస్తే గ్రామీణ ప్రాంతాలలో అందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి. ఇలాంటి పరిశ్రమలు వస్తే కోనరావుపేటని మనం కర్మాగారంగా మార్చుకోవచ్చని ఈ సందర్భంగా చెప్తున్నాను. మనం చూసుకునే వాళ్ళే మనం వేసుకున్న ప్యాంటు షర్టు ఇక్కడ మనకన్నా చిన్న దేశాలు బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ లో తయారీ వస్తున్నాయి. మన మండలాలలో మనం ఎందుకు తయారీ చేయరాదని మనం ఆలోచించాలి. ప్రభుత్వం కూడా వీటిపై దృష్టి పెట్టాలి. మన దగ్గరే మనం తయారు చేసుకుంటే వీళ్ళందరికీ